ఇదంతా కాకుండానండి బోరుగడ్డ అనిల్ లోపలికి వెళ్ళాడు, కానీ వేరే కేసులో వెళ్తాడు. వల్లభనేని వంశీ అన్న మాటలన్నిటికీ వేరు, కానీ వెళ్ళేది వేరే కేసులో వెళ్తాడు. శ్రీరెడ్డి జస్ట్ నమస్తే పెడితే సరిపోయింది, కామ కూర్చుంటుంది ఇంట్లో, ఆమెనేం ఉండరు. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కిరణ్ చేసిన తప్పుని స్టేట్ గవర్నమెంట్ తీసి ఎండేసి ఇలాంటివి జరగకూడదు అని చెప్పి చేస్తే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు మా సోషల్ మీడియా పవర్ ఏంటో చూడండి అని చెప్పి వేలెత్తి చూపిస్తున్నారు టీడీపీ కార్యకర్తల్ని. అండ్ టీడీపీ అభిమానులుగా ఉన్న ప్రతి ఒక్కరు ఇలాంటివి చదివి ఇదేంటి పరిస్థితి, మళ్ళీ గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సిస్టర్ అయిన షర్మిలా రెడ్డి గారికి కూడా ఇలాంటి దూషణలు జరిగినప్పుడు ఎవరో మాట్లాడలేదు. ఆ రోజు దూషించిన వాళ్ళందరికీ పెద్దపీట వేసి కూర్చోబెట్టారు. గోరంట్ల మాధవ్ ఎంఎంఎస్ లీక్ అయినా కూడా పబ్లిక్లో తిరుగుతా బీయింగ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసుల మీదకి నిన్న ఎదురు తిరిగి అతను కొట్టడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక సంస్కారవంతులు, ఈ సంస్కారవంతులందరినీ చూసి భయపడి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. ఐ వాంట్ టు ఆస్క్ ద గవర్నమెంట్, ఒకవేళ ఒక నార్మల్ ఒపీనియన్ అన్బయాస్డ్గా చెప్పే మాలాంటి వాళ్ళ మీద రేపైనా పడితే చంద్రబాబు నాయుడు గారు మేము కూడా క్యూలో నుంచి వెళ్ళి మా క్వశ్చన్స్ని రేస్ చేసుకోవాలా? మీరే మీ విషయంలో జస్టిస్ ఈ రోజు దాకా ప్రివైల్ అవ్వలేదు, మీరు చాలా బాధితులు అని రాష్ట్రం అంతా ఇప్పటికీ ఫీల్ అవుతున్నప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటే వాట్ అబౌట్ అ కామన్ పర్సన్ సిచ్యువేషన్, కార్యకర్తల సిచ్యువేషన్ ఏంటి? లెక్కకు వస్తే వాళ్ళకి ఎప్పుడైనా జస్టిస్ లైమ్ లైట్లోకి ఉంటుందా? అండ్ ఇట్స్ అ సిన్సియర్ రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు దాకా ప్రభుత్వంలో చాలా గాసిప్స్ నడుస్తున్నాయి మీ టెన్యూర్లో, ఏంటంటే మహిళల పట్ల చర్యలు తీసుకోరని. సార్, ఒకవేళ గవర్నమెంట్లో ఫ్రాడ్ చేసింది మహిళ అయినా మహిళను శిక్షించాలి. మహిళలుగా బిహేవ్ చేయలేదు లాస్ట్ 10 yearsలో.